సో ఇప్పుడు మీకు ఇప్పుడు కనిపిస్తుంది మనం సియాటర్లో ఉన్న ఇల్లు సేల్కి ఉందన్నమాట. ఈ సేల్ జనరల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు డీల్ చేస్తారు ఒక ఆఫీస్ ద్వారాను. అయితే ఈ సేల్ కొన్నది మేమున్న ఏరియా దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి ఇక్కడ ఇల్లు సేల్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో అప్రోచ్ అయితే వాళ్ళ ద్వారా రిలీజ్ చేస్తారన్నమాట. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే వాళ్ళ ఒక అగ్రిమెంట్ రాసుకొని సేల్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఆ అగ్రిమెంట్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడం అలా వండుకోవడం కండిషన్స్ అన్నీ వాళ్ళ ద్వారానే వాళ్ళు ఫుల్ఫిల్ చేసి అమ్మటం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ప్రొసీజర్ ఇది అమ్మకాన్నది. ఇక్కడ ఏదైనా ఇల్లు అమ్మకానికి ఉన్నప్పుడు వీళ్ళు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇలా బోర్డు పెడతారనమాట. సో తర్వాత మనం వెళ్ళి ఆ ఇల్లు చూసుకోవచ్చు. ఈ ఏరియాలో సేల్స్కి అది అవకాశం ఉంటే లోపలికి చూపిస్తాను. సో ఏదైనా సేల్ కొన్నప్పుడు ఈ విధంగా పెడతాను అన్నమాట. సో ఇక్కడ ఇది సేల్కున్నట్టు తెలిసింది. వీలైతే లోపల చూపిస్తాను అవకాశం ఉంటే. సో ఇక్కడ ఈ విధంగా వ్యూ ఉంటుంది. ఈ వాటర్లో ఉంటాయి అన్నమాట ఇల్లు అన్నీ. ఈ సేల్ కూడా ఇందులో వాటర్లో ఉన్నది సేల్ ఉంది. ఇది చూపిస్తాను. సో ఈ విధంగా మధ్యలో బోట్స్ వెనక వెళ్ళడానికి ఇది ఉంటాయి అన్నమాట. అందంగా ఉన్నాయి చూడండి నిజంగా. ఇది ఎదురుగుండా ఉన్న ఇల్లు. సో లుక్ అయితే ఎంత బాగుందో. సో ఇక్కడికి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాను అనమాట. లోపల ఏ విధంగా చూపిస్తాను. ఇది ఎక్కువ సేల్కి ఉంది. సో ఎంట్రన్స్ ఇది సో హాల్, ఇక్కడ సిట్టింగ్, అట్లనే ఇవన్నీ ఇన్స్టాల్డ్. సో ఇక్కడ బయట వ్యూ చూస్తే అంటే మనకి ఎలా ఉంటుందంటే ఈ బోట్స్ ఇంటికి బోట్స్ ఇలా అన్నీ వాటర్లో ఉంటాయి అనమాట. ఈ హౌసెస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఎవరు బోట్స్ వాళ్ళకుంటే ఎక్కడికైనా అలా సరదాగా వేసుకెళ్తారు ట్రిప్కి. అది ఇది ఒక రూమ్ ఉంది, చిన్న రూమ్ అనమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తాను. సో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే సో ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ ఒక చిన్న బెడ్రూమ్, ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది అనమాట. సో కబోర్డ్స్ ఏ విధంగా వచ్చింది దీనికి. బయట నుంచి వ్యూ చూస్తే అలా కనపడుతుంది బెడ్రూమ్లో నుంచి. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ బాల్కనీ, బయట సిట్టింగ్ ప్లేస్ ఉందన్నమాట. సో బయట మనం కూర్చోడానికి సిట్టింగ్ ప్లేస్ అంటే వ్యూ ఎలా కనపడుతుంది బయట నుంచి చూస్తుంటే. చూడొచ్చు కదా ఎంత అందంగా ఉందంటే. బ్యూటిఫుల్ సిటీ సియాటల్. సో బోట్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ వాష్రూమ్, ఇది బాత్ టబ్. అంటే మొత్తం టోటల్గా 3 బెడ్రూమ్స్ వచ్చినాయి. పైన కబోర్డ్స్. ఈ బెడ్రూమ్స్ నుంచి కూడా వ్యూ బాగా అనిపిస్తుంది. బెడ్రూమ్ నుంచి వండేలా బయటకి అటు సైడ్ చూస్తే ఈ బెడ్రూమ్ నుంచి వ్యూ అనమాట ఇది. సో ఇదంతా ఆల్మోస్ట్ వుడెన్ ఫ్లోరింగ్, ఎందుకంటే మెడప్ ఆఫ్ ఫుడ్ కాబట్టి అన్ని కూడా వుడ్ ఫ్లోరింగ్ అనమాట. సో కింద నుంచి దిగుతున్నాను. సో గ్రౌండ్ ఫ్లోర్లో సో ఈ విధంగా ఉంటుంది కబోర్డ్స్. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఇలా పైకి ఎక్కుతూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం అనమాట. వెరీ నైస్, చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్. సో ఇక్కడ కూడా ఒక బోర్డు ఉందన్నమాట, ఫర్ సేల్ ఓపెన్ హౌస్. సో ఇది కూడా చూపిస్తాను, ప్లేస్ ఇస్తాను.
ఇది కూడా ఫర్ సేల్ ఉన్న హౌస్ అని ఉంటుంది. సూపర్ బెడ్రూమ్, నీట్గా ఉంది, ఎంత బాగుంది. ఇట్లా బెడ్రూమ్ నుంచి బయటకి వ్యూ అనమాట. ఇది ఇక్కడ బాల్కనీ ఉంది, బాల్కనీ నుంచి వ్యూ చూడొచ్చు. బ్యాక్, ఇది సైడ్, ఇది ఫ్రంట్ అనమాట. సో ఇది నేబర్ హౌస్. సో మళ్ళీ బయట నుంచి ఇలా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. బయటకు వెళ్తున్నామంట, ఇలా బయట నుంచి ఎలా ఉందో చూద్దాం. సో ఇలా టెరాస్కి వెళ్తున్నాం. అంటే ఇది ఒక ఫ్లోరే ఉంది. సో టెరాస్ పైకి వచ్చామంటే మనకి వ్యూ ఈ విధంగా ఉందన్నమాట. మీకు ఇలా సిట్టింగ్ ప్లేస్, ఇది అంబ్రెల్లా ఓపెన్ చేసుకుంటే నేను కూర్చోవచ్చు అనమాట. సో వ్యూ అంతా మీకు ఆ విధంగా కనిపిస్తుంది. ఈ టెరాస్ పైన ఉండి క్రూజ్ కనిపిస్తుంది కదా, అది అని ఇక్కడ నుండి చూడొచ్చు అనమాట వ్యూ. యాక్చువల్గా అది పైన ఈ ఇది వాటర్లో ఉంటుందన్నమాట. ఈ ఇల్లు యాక్చువల్గా షిఫ్ట్ చేస్తుంటే ఈ బిల్డింగ్ లాగా షిఫ్ట్ చేసేసుకోవచ్చు అంట. ఇవన్నీ కూడా వాటర్లోనే ఉంటున్నాయి. చూడండి, ఇటు చూసిన ఇటు సైడ్ వాటరు, ఇటు సైడ్ వాటరు, ఇదిగో బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ బోట్స్, ఇటు సైడ్ బోట్స్, ఇటు చూసిన వాటర్లో ఫ్లోటింగ్. సో వాటర్లో ఉన్న ఇల్లు ఇవన్నీ అనమాట. సో ఇది ప్యాత్ వెళ్ళొచ్చేది. సో మీకు లేను ఇంటికి మధ్యలో గ్యాప్లో వాటర్ ఉంటుంది. సో ఈ లొకేషన్లో ఉన్న ఇల్లు అనమాట. ఇది అమ్మకానికి ఉన్నది, ఇది ఫర్ సేల్ పెట్టారు. సో చూసారు కదా, మధ్యలో వాటర్ ఇవన్నీ ఫ్లోట్ అవుతున్నాయి. బిల్డింగ్స్, పార్క్లో ఉంది, వాటర్లో ఇల్లు అనమాట ఇవి. సో వాటర్లోనే ఉంటాయి ఇల్లు ఇవన్నీ ఫ్లోటింగ్.